వెల్కమ్ టు ఎన్జీసీసీ. ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి నోటీస్ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేటటువంటివి చేంజ్ చేస్తున్నట్టు ఇచ్చినటువంటి నోటీస్ గురించి చూద్దాం. సో ఈ కోర్టు కేసు ఉండడం వల్ల చాలా ఇలాంటి నోటీసెస్ అనేటటువంటివి మనకు ఆన్లైన్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. నెంబర్ 1 ఇవి ఫేక్ అని కొట్టివారేలా, నెంబర్ 2 అలానే ఒరిజినల్ డాక్యుమెంట్ అని కన్సిడర్ చేసుకొని చదవలేం. ఈ రెండిట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నవంబర్ 17 ఎర్లియర్గా ప్రకటించినటువంటి డేట్ నవంబర్ 17 నుంచే ఎగ్జామ్ ఉంటుంది అని అనుకొని ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మనకు పోస్ట్ పోన్ అయినాయి అనుకోండి, ఎగ్జామ్లు మేలే కదా, ఒక 14 రోజులు పోస్ట్ పోన్ అయినాయి అనుకున్నా కూడా ఈ డేట్ ప్రకారం 2 డిసెంబర్ నుంచి అన్నాడు, మనకు టైం దొరుకుతుంది రివిజన్కు. ఒకవేళ లేదు అంటే ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకొని ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళం అవుతాం. సో కాబట్టి మనకు ముందే నవంబర్ 17 నుంచి ఎగ్జామ్ అనుకుంటే పోయేటటువంటిది ఏమీ లేదు. నెంబర్ 2 ఈ కోర్టు కేసులు ఇలాంటివి అనేటటువంటివి ఎలాగూ ఉండేటటువంటివి, అలాగని వాటిని తక్కువ చేయలేం, తప్పు పట్టలేం. కోర్టు కేసులు ఉండేటటువంటివే కాబట్టి వాటితో పక్కన పెట్టేస్తే మనకు ప్రిపరేషన్ అనేటటువంటిది ముందుకు వెళ్ళేటట్టు చూసుకోండి. అలాగే కోర్టు ఆర్డర్స్ కూడా ఆల్మోస్ట్ ఎలా ఉంటాయంటే ఎక్కువ మందిని ఒక రిక్రూట్మెంట్కు ఆపర్చునిటీ ఇచ్చే విధంగానే ఉంటుంది. ఎక్కువ మందికి ఆపర్చునిటీ ఇవ్వాలి, అది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది కూడా రూల్. ఎక్కువ మందిని ఆపర్చునిటీలోకి తీసుకోవాలి, వాళ్ళకి ఆపర్చునిటీ అనేటటువంటిది ఇవ్వాలి అనేటటువంటిది కూడా రూల్ అది. కాబట్టి కోర్ట్స్ అనేటటువంటివి ఎప్పుడు కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతాయి. కాబట్టి మీరు నిర్భయంగా నిశ్చింతగా మీ ప్రిపరేషన్ను ముందరికి తీసుకెళ్ళచ్చు. అంతేగాని ఇవన్నీ పట్టుకొని మీ ప్రిపరేషన్ను ల్యాక్ చేసుకోవద్దండి. థ్యాంక్ యూ.